అలాగూ యేసుక్రీస్తు ప్రభు వారు మరి దూషించబడి బదులు మాట్లాడలేదన్నమాట. యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారో శిష్యులు కూడా అలా ఉండాలని వారు నేర్చుకునే వారు ఉన్నారు. మనం చూస్తాం, మన తల్లిదండ్రులు బాగా ప్రార్థన పనులు ఉంటారు. కొందరు కుటుంబాల్లో తల్లిదండ్రులు ఎప్పుడు చూసిన బైబిల్ అలాగూ ప్రార్థనను దేవుని సంఘంతో వారి అనుబంధం కలిగి ఉన్న వారు ఉంటారు. వారిని చూసి మనం ఏమంటామంటే విసుగు చెప్తాం. ఎప్పుడు నీవు ఇలాగే దైవత్వం ఉంటావా, ఇలాగ బైబిల్తో ఉంటావా, ఇలాగ ప్రార్థన అనుకోవాలని వారిని మనం విసుగు చెందేవారు ఉంటాం. యేసుక్రీస్తు వారు ఎన్ని విషయాల్లో వారికి మాదిరి చూపాడు, వాటన్నిటిని నేర్చుకుని అలాగ వాటిని అవలంబించిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు మంచి బోధకుడు. అందుకే మరి నేను సాత్వికుడును దీన మనసు కలవాడును నా యొద్ద నేర్చుకుని మత్తయి వార్తలు చూస్తాం. కాబట్టి మరి దైవసేవకులు కొన్ని విషయాల్లో ఒకవేళ వారు జారిపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు మాత్రం పరిపూర్ణమైన దేవుడు మానవుడిగా మరి ఆయన పరిచర్యను సేవను జరిగించిన వారు ఉన్నారని దైవనందం చూస్తాం. ఇలాగూ పంపబడిన వారు చేయబడిన కార్యాలను మనం చూస్తే సువార్త విషయంలో మరి ఆయా స్థలాలకు వెళ్ళమని తెలియజేసిన వారు ఉన్నారు. వారిని పంపించిన విధానం యేసుక్రీస్తు వారు ఇలా ఉండండి అని తెలియజేసిన వాడు ఉన్నాడు. సువార్తను పంపబడిన ఆ యొక్క శిష్యులను ఇద్దరిని పంపించి మీరు ఎలా ఉండండి, మీరు డబ్బునైనను, తర్వాత డబ్బు కలిగిన సంచులనైనను, తర్వాత మీకు కలిగిన మరి చెప్పులు తప్ప మరి ఇతర చెప్పులనైనను వస్తువులైన వేటిని మీకు అధికంగా ఉండకూడదని తెలియజేసిన వాడు ఉన్నారు. వారు కలిగిన బట్టలు అలాగూ మాత్రమే కలిగి ఉండాలని పంపించిన వారు ఉన్నారు. అలాగే వెళ్ళారు. అలాగే వెళ్ళినప్పుడు మరి ఎట్లాగూ వాళ్ళు పరిచయం చేయాలి. వాళ్ళు కలిగిన వస్త్రాలు, ఒక జత చెప్పులు, అలాగూ మరి ఏమి లేకుండా ఆహారం ఏమి తీసుకెళ్ళకుండా మరి ఎలా పరిచయం చేయాలంటే దేవుని ప్రజలు విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసం ఉంచిన వారు కూడా దేవుని సేవకులను ప్రేమించే వారు ఉంటారు. ఆ తర్వాత కొందరు తిరస్కరించే వారు ఉంటారు. అయినప్పటికీ కూడా మీరు మరి ఏ స్థలంలోకి వెళ్తారో ఆ స్థలంలోనే ఉండి పోషించబడండి అని చూస్తాం. అలాగూ దైవ సేవకులు పాత గ్రంథంలో కరువు సమయంలో ఏలియా పోషించబడిన విధానం మనం చూస్తాం. అంటే పాఠాలు లేవు కానీ ఉదాహరణకు అనమాట ఏలియా పోషించబడిన విధానం. సారేపద ఆ విధవరాలు మరి ఏమీ లేని స్థితిలో మరి ఆవిడ పోషించింది. అలాగూ మరి నేటి దాన్ని కూడా దైవ సేవకులు మరి ప్రేమించి అలాగూ వారు కలిగిన దాన్ని వారికి ఇచ్చే అనుభవాలను మనం చూస్తాం. అలాగూ మరి శిష్యులను పంపించి ఇలా ఉండండి అంటే వారు అలాగే ఉన్నారు. ఏ గృహము మరి ఉన్నారో వారు అలాగూ ఆ గృహాన్ని మరి ప్రేమించి లేదా వారికి పరిచర్య చేసిన వారు ఉన్నారు, లేదా ఆ గృహాన్ని ఆధారం చేసుకుని ఆ చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో పరిచయం జరిగించిన వారు ఉన్నారు. కొన్ని గృహాలు తిరస్కరించిన వారు ఉన్నారు. ఆ తిరస్కరించిన గృహాలను మరి మీరు మీ యొక్క పాదుని దులపండి, అంటే తిరస్కరించిన వారిని అంటే ప్రార్థన చేయాలి. అక్కడ ఏమన్నారంటే మరి మీ పాదుని ఆ గృహంలో అంటే ఉంచండి, గుర్తుగా మీరు ఆ గృహాన్ని సందర్శించినట్టుగా అని తెలియజేసిన అనుభవాలు చూస్తాం. ఎందుకంటే మరి దైవ సేవకులు మరి చెబుతూ ఉంటారు, మన దైవ సేవకులు చెబుతూ ఉంటారు, మేము ప్రతి విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన వారు, ప్రతి విషయంలో దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన వారు, ప్రతి వారికి సువార్త అందించాలి. మరి ఈ నలుగురికి అందించి ఆ తర్వాత ఒక వ్యక్తిని వదలకూడదు. కాబట్టి ఆ వ్యక్తి తిరస్కరించినప్పటికీ కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యమును తెలియజేసినప్పుడు తిరస్కరించినప్పుడు మరి ఆ పాదతోడి ఆ స్థలంలో ఉంటుందని దేవుడు తెలియజేసిన వాడు ఉన్నాడు. అలాగే వెళ్ళారు, సువార్తను అందించిన వారు ఉన్నారు. ఆ తర్వాత వారి ద్వారా అనేకమైన అద్భుతాలు జరిగించిన అనుభవాన్ని మనం చూస్తాం. తర్వాత తిరస్కరించిన ప్రజలకు కానీ పట్టణాలకు, అంటే ఇక్కడ పట్టణాలను రాయబడ్డాయి, తిరస్కరించిన ప్రజలకు పట్టణాలకు మరి శిక్ష అన్నట్లుగా రాయబడింది. వాటిలో కొరాజీన, బెత్సెదా, కపెర్నహూము ఈ పట్టణాల్లో మరి ఎన్నో అద్భుతాలు చేశారు. కానీ ప్రజలు మరి తిరస్కరించిన వారు ఉన్నారు. మరి పాత నిబంధన గ్రంథంలో సొదొమ గొమొర్రాలని 2 పట్టణాలు ఉన్నాయి. అక్కడ ప్రజలు మరి దుష్టులని, పాపులని రాయబడింది. వారు దేవుని మరి అంగీకరించని అనుభవాలు, దుష్టత్వాన్ని బట్టి మరణము, పాపమును బట్టి మరణం అని రాయబడింది. కాబట్టి దేవుడు ఆ పట్టణంలో అగ్ని చేత కాల్చివేసిన వాడు ఉన్నాడు.
ఎందుకంటే దేవుని అంగీకరించలేదు. ఆ తర్వాత మరి నోవాహు సరే దానికి ముందుగా నోవాహు విషయాలు ఉంటాయి. సరే ఈ సొదొమ గొమొర్రాలు మరి అలాగూ శిక్షకు పాత్రమైనాయి. ఈ కొరాజీన, బెత్సైదా మరి కపెర్నహూము పట్టణాలు కూడా దేవుని మరి సువార్తను తిరస్కరించిన అనుభవం చూస్తాం. ఆ పట్టణాల గురించి తూరు, సీదోనులు మీ విషయంలో చేసిన అద్భుత కార్యాలు మరొక స్థలంలో చేస్తే వారు యేసుక్రీస్తుని అంగీకరించేవారని మరి వాటిని బట్టి వీటిని పొగిడిన వారు ఉన్నారు. అలాగూ మరి నినివే పట్టణం మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి యేసుక్రీస్తు అంటే దేవుడు యోనాను పంపించిన వాడు ఉన్నాడు. ఎక్కడ పంపినాడంటే నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినివే పట్టణానికి వెళ్ళి సువార్త బోధించమని తెలియజేసిన వాడు ఉన్నాడు. అయితే యోనా నినివే పట్టణానికి వెళ్ళలేదు. తిరస్కారం పొంది ఆ ప్రజలు ఎలాంటి వారని తెలుసుకొని వేరే మార్గం వెళ్ళాడు. అయినప్పుడు కూడా దేవుడు మరి చేప ద్వారా యోనాను నినివే పట్టణం పంపించిన వాడు ఉన్నాడు. పాఠం లేదు అది, అంటే ఉదాహరణ చెప్తున్నాను అన్నమాట. అంటే ఈ తూరు, సీదోను పట్టణాలు మరి బెత్సైదా, కొరాజీనా, కపెర్నహూములు చేయబడిన పరిచర్య ఈ పట్టణాల్లో చేస్తే ఎలాగూ వారు దేవుని మళ్ళారు. ఆ పట్టణాలను బట్టి పోల్చి చెప్పిన వాడు ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. అలాగూ మరి ఈ నినివే పట్టణం ప్రజలు కూడా వారు సువార్త తెలియజేయబడినప్పుడు వారి యొక్క అవిధేయతను యేసుక్రీస్తు ప్రభు యొద్ద లేదా దేవుని యొద్ద మనవి చేసి, అయ్యా మేము పాపము ఎలా ఉన్నామని మరి వారు ఉపవాసం ఉండి గోరి పట్టలు కట్టుకుని దేవుని వైపు తిరిగినప్పుడు దేవుని వైపు తిరిగిన వారు ఉన్నారు. దేవుని వైపు తిరిగినప్పుడు వారు క్షమించబడిన వారు ఉన్నారు. ఆ తర్వాత దేవుడు ఏదైతే చేయాలని ఉద్దేశించినాడో దాన్ని చేయక మానివేసిన వాడు ఉన్నాడు. మన దేవుడు మరి క్షణమాత్రము కోపగించేవాడు కదండి. ఎంత అంతసేపు నిమిషం మాత్రము ఆయన కోపం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. కొద్దిసేపు మన తల్లిదండ్రులు కూడా అట్లాగే చూస్తారు. కొన్నిసార్లు మన మీద కోపం కనపరిచినప్పుడు కూడా తర్వాత వారు ఏం చేస్తారు, మనల్ని ఏం చేస్తారు, తోలివేసేవారు కాదు, మనల్ని ప్రేమించేవారు ఉంటారు. కొంత కోపం కనపరిచినప్పుడు కూడా అంటే సరైన మార్గంలో ఉంచాలని, నిన్నను సరైన మార్గంలో ఉంచాలని, అలాగూ మరి కోపగించినప్పటికి కూడా ఎక్కువగా ప్రేమ కనపరిచేవారు. అలా మనందరి కోసమే దేవుడు ఆయన శాశ్వత ప్రేమను కనపరిచి మనం త్రోసివేయబడవలసిన వారు, మనము దూరస్తులము, దేవుని యొద్దకు వచ్చిన పాత్రలు కాము కదండి. మనకున్న ఆలోచనలు చాలా గొప్పవి. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేశాడు, వాడిని మనను ప్రేమించిన వాడుకున్నాడు. ప్రేమించి మనను ఆయన ఇంట్లోని వారినిగా మనం చేసుకున్నాడు, తన కుమారులుగా చేసుకున్నాడు. యోహాను సువార్త 12వ మనం జ్ఞాపకం చేసుకుంటే తను అందరూ అంగీకరించిన తన నామమున విశ్వాసం ఉంచిన వారిని దేవుని పిల్లలుగా చేసుకునేందుకు ఆయన అధికారం అనుగ్రహించిన వాడు. అలాగూ మరి యేసుక్రీస్తు వారు తిరస్కరించిన ఆ పట్టణాలు మరి శపించబడ్డాయని చూస్తాం. అలాగూ సొదొమ గొమొర్రా కాల్చివేయబడింది. అయితే క్షమాపణ పొందిన మరి దేవుని సువార్త ప్రకటించబడిన నినివే పట్టణం కదండి నశించుకోక చక్కగా మరి దేవుని తిరిగిన వారు ఉన్నారు. అలాగూ యేసుక్రీస్తు వారు పంపిన శిష్యులు తిరిగి వచ్చి ఇలాగ వారు చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. స్వస్థపరచబడిన వారు ఉన్నారు. అలాగూ మరి కొన్ని కార్యాలు జరిగించిన వారు ఉన్నారు. అయితే దేవుడు మరి ఈ విద్య లేని పాములను ఎందుకు కోరుకున్నాడంటే వారు మరి దేవుని పట్ల లేదా దేవుని ఎందు విశ్వాసం ఉంచి అలాగూ మరి దేవుని కొరకే జీవించిన తీర్మానం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. వారికంటే శ్రేష్టమైన వారు జ్ఞానులకు పత్రికలు రాయబడింది. జ్ఞానులకు జ్ఞానమును బయలుపరచబడలేదు. ఆయన పిల్లలకు మరి అని రాయబడింది. వివేకులకు మరుగుపరచబడిన సత్యము పసిపిల్లల వంటి వారికి బయలుపరచబడిందని రాయబడింది. కాబట్టి వారు విద్య లేని పాములు లేనప్పుడు కూడా దేవుడు ఎన్నుకొని వారికి మంచి జ్ఞానమును అనుగ్రహించిన వాడు ఉన్నాడు. అలాగూ మరి చూస్తాం కదా, ఇప్పుడు అనేకమైన మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మన మధ్య అంటే హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారి చేత మరి సివిల్స్ థర్డ్ ర్యాంక్ పొందిన ఒక పాప కదండి,
ఒకవేళ తన స్థాయి అంటే ఆ పాప స్థాయిని బట్టి పొందిందేమో తెలియదు, కానీ కొందరు చూస్తాం ఆటో డ్రైవర్స్ వారి కుమార్తె అంటారు కదండి. ఈ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పాప లేదా బాబు ఉన్నతమైన స్థితిలో వెళ్ళిన అనుభవాలు మనం చూస్తాం. దేవుడు మరి దేవుని విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి, దేవుని వైపు వారు లక్ష్యం ఉంచిన దాన్ని బట్టి వారికి జ్ఞానం అనుగ్రహించి వారిని ఏ స్థలంలో ఉంచాలో ఆ స్థలంలో ఉంచిన మరి విధానం మనం చూస్తాం అన్నమాట. అలాగూ మీరు మీ జీవితం మన జీవితంలో కూడా దేవుడు కార్యం జరిగించి కదండి. అంటే మా జీవితం అయిపోయింది అనుకోండి, భవిష్యత్తు దినాల్లో మేము అంతా అక్క వాళ్ళు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక దైవసేవకులు అయితే ఈ బిడాకలో మరి చెప్పారు, గద్దెనాలు కూడా చెప్పారు, మంచి ట్రాన్స్లేటర్స్ కావాలని ఒక దైవసేవకుని అభిలాష. అది ఈ మధ్య మరి గద్దెనాలు కూడా ఆ దైవసేవకులు చెప్పిన మాట తర్వాత కూడా ఒక వ్యక్తి తెలియజేసిన వారు ఉన్నారు, మంచి ట్రాన్స్లేటర్స్ అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్కు తర్జుమా చేసేవారు కావాలి, లేదా ఇంగ్లీష్ నుంచి తెలుగు తర్జుమా చేసేవారు కావాలని మరి అభిలాష అనమాట. అలాంటి వారిలో మీరు కూడా ఉండొచ్చు. ఆ జ్ఞానం పొందాలంటే దేవుని వైపు మీ హృదయాన్ని మరి తిప్పి అలాగూ దేవుని వైపు లక్ష్యం ఉంచి మరి దేవుని జ్ఞానమును అలాగూ ఆత్మ సంబంధమైన పర సంబంధమైన భూ సంబంధమైన జ్ఞానమును పొందవలసిందిగా మరి ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాం. చక్కని తీర్మానం కలిగి ఆ దైవ జ్ఞానమును భూ సంబంధమైన జ్ఞానం అనగా ఎడ్యుకేషన్ సంబంధమైన జ్ఞానమును పొందాలని, ఇది జ్ఞానులకు మరుగుపరచబడి మరి పాములైన వారికి అనుగ్రహించబడినట్టుగా చూస్తాం. జ్ఞానులకు మరుగుపరచబడి మరి పాములైన వారికి అనుగ్రహించబడినట్టుగా చూస్తాం కదండి. ఆ తర్వాత మరి ఇలాగూ వారు వెళ్ళిన స్థలంలో సువార్త జరిగించే సమయంలో కొందరు వ్యక్తులు అంటే ఇతరుల కొరకు వారు చేయబడిన కార్యాలు ఇతరుల కొరకు 5వ పేజీలో 5వ పేజీలో మరి చూస్తామన్నమాట ఈ సంగతులు. ఆ తర్వాత వారికి మరి అనుగ్రహించబడి అంటే లోకంలో ప్రజలకు ఏం లేదు, సమాధానం లేదు. లోకంలో ప్రజలు సమాధానం ఎందుకు లేదంటే ఒకవేళ టీవీ ద్వారా మరి వదిలినప్పటికీ మరి అది సమాధానం యేసుక్రీస్తులో మాత్రమే దొరుకుతుంది. సమాధానం యేసుక్రీస్తు మాత్రమే దొరుకుతుంది. యేసుక్రీస్తు వారు సమాధానకర్త. మా పిల్లల్ని వాళ్ళు కొంచెం అర్థం చేయబద్దు చేయదని చెప్పు. యేసుక్రీస్తు వారు సమాధానకర్తని ఎక్కడ చూస్తామంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూస్తాం. ఆయన సమాధానకర్త. కాబట్టి యేసుక్రీస్తు వారు మరి శిష్యుల ద్వారా సమాధానం అనుగ్రహించిన వాడుకున్నాడు. ఆ తర్వాత మరి అనేకల్లో స్వస్థత కార్యం జరిగించిన అనుభవాన్ని చూస్తాం అన్నమాట. వారు సమాధానం అనుగ్రహిస్తే కాదు కానీ స్వస్థతను కూడా కలిగించిన వారు ఉన్నారు. ఆ తర్వాత వారు దేవుని రాజ్యమును తెలియజేసి వారిని అంటే లోకంలో ఉన్న వారిని దేవుని వైపు మళ్లించిన వారుగా ఉన్నట్టుగా చూస్తాం. అలాగూ దేవుని వాక్యమును మరి అందించి దేవుని రాజ్యమును తెలియజేసిన వారు ఉన్నారు. దేవుని వాక్యమును తెలియజేసిన వారు ఉన్నారు. ఆ తర్వాత దేవుని ప్రజలు దేవుని అంటే దేవుని కొరకై పనిచేసేవారు, దేవుని
చేసే వారి కొరకు దేవుడు అనేక విషయాలు వారికి మరి సమాధానం తర్వాత వారికి వస్త్రము ఆహారము వీరికోసమే దేవుడు మరి సిద్ధపరిచిన వాడుకున్నాడు ప్రొవిజన్స్. ఆ తర్వాత మరి వారి కొరకు అవసరమైనవి అన్ని అనుగ్రహించేవాడు. తర్వాత దేవుని పరిశుద్ధాత్మ శక్తి అలాగూ అనుగ్రహించబడినట్టుగా చూస్తాం. ఈ దేవుని శక్తి అలాగూ అనేకమైన కార్యాలు జరిగించిన విధానం అపొస్తలుల కార్యం 1వ అధ్యాయాన్ని చూస్తాం. మీరు యోదయ సమరయ గలియ భూదిగంతులకు నాకు సాక్షులుగా ఉండి పరిశుద్ధాత్మ మేము ఆవరించినప్పుడు అనగా తెలియజేసిన మాటలు చూస్తాం. ఆ తర్వాత మరి దేవుని ప్రజలు మరి అనేకమైన స్వస్థత వరములు కలిగిన వారుగా అనేకమైన కార్యాలు జరిగించేవారుగా ఉంటారు. ఆ తర్వాత వారికి మరి దేవుడు భద్రత కల్పించేవాడు. అంటే అన్ని విషయాలు అంటే చూడండి, అంటే ప్రొటెక్షన్ అంటే హానికరమేది ఏది వారికి హాని చేయదని అలాగ తెలియ మాటను చూస్తాం అన్నమాట. ప్రియమైన వాళ్ళ అలా లోకంలో వారికేమో ఈ అవసరము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన అంటే కుటుంబాలకు లేదా దేవుని సేవకులకు కలిగి ఉన్న అనుభవాలు ఇవి. ఆ తర్వాత నీకు నాకు నీవు నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు వారు మరి దయ్యాలు వెళ్ళగొట్టే వారు ఉన్నారు. యేసుక్రీస్తు మీదకి వచ్చి తెలియజేశారు, అయ్యా మేము దయ్యాలు వెళ్ళగొట్టేము ఇలా చేసేమని తెలియజేస్తే ఆ తర్వాత మీరు మీ పేర్లు జీవనంలో రాయబడ్డాయని ప్రభు ప్రశ్నించిన వాడు ఉన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంటుందో వారి పేరు జీవనంలో రాయబడుతుంది. మన పేర్లు జీవనంలో ఇక్కడ కొన్ని పేర్లు రాయబడ్డాయి. అంటే ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారో వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. అలాగూ నీవు నేను విశ్వాసం ఉంచినప్పుడు మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడతాయి. అది ఎలాగూ మరి అనేది మరి నిర్గమాకాండం 32 అధ్యాయంలో చూస్తాం. నిర్గమాకాండం 32 అధ్యాయంలో మోషే ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు వారి మీద కోపగించినప్పుడు మరి మోషే, అయ్యా నీవు దేవుడు కదా, నీ ప్రజలం కదా, మేము ఇలా చేస్తే మరి ఎదుటివారు లేదా లోకంలో ఉన్నవారు అంటే ఐగుప్తులు అనుకోండి, వారి ద్వారా మరి అవమానం కదా, నీ నామకు అవమానం కదా, అందుకని నీవు వారికి ఏమి హాని చేయవద్దు అని మోషే ఇశ్రాయేలు పట్ల వేడుకున్నవాడుకున్నాడు. అంత మాత్రమే కాదు, జీవగ్రంథంలో నుంచి నా పేరును తుడిచివేయమన్నాడు. జీవగ్రంథంలో రాయబడిన పేరును తుడిచివేయమన్నాడు. అంటే దానికి సాదృశ్యంగా అలాగూ అక్కడ ఆ విషయాన్ని మనం పొందుపరచుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవనం పొంది మరి ఈ యొక్క జీవగ్రంథంలో మన పేరు రాసుకున్నట్టు మనం తీర్మానం కలిగి ఉండాలి. మరి ఒక వ్యక్తి అంటే ఇక్కడ ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని రాయబడింది, లాయర్ అన్నట్లుగా ఇంగ్లీష్లో రాయబడింది. మార్క్స్ 10వ అధ్యాయంలోనేమో ఒక వ్యక్తి ఒకడు వచ్చి అని రాయబడింది. నిత్య జీవనం పొందుటకు మరి నేనేం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు, ఇలా ఉండాలని తెలియజేశాడు. మరి ఆ తర్వాత అతనే అడిగాడు, నా పొరుగువాడు ఎవడు, నేను ఎలాగూ మరి వారిని ప్రేమించాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మా సమయం లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పాడు, కథ చెప్పాడు. ఒక వ్యక్తి మంచి సమరయుని కథ తెలియజేసిన వాడు ఉన్నాడు. లూకాసు 10వ అధ్యాయము 30వ వచనం నుంచి ఆ వచనాలు మనం చదువుకుంటే అర్థమవుతుంది. ఆ తర్వాత యెరూషలేము నుంచి యెరికోకు దిగుబడిచిన మనుషుడు
ఒకడు దొంగల చేతిలో చిక్కుబడిన వాడుకున్నాడని రాయబడింది. యెరూషలేము నుంచి యెరికో పట్టణంకు వస్తున్న మనుషుడు దొంగల చేతిలో చిక్కుబడిన వాడుకున్నాడు. దొంగల చేతిలో చిక్కుబడి మరప్రాణంతో పట్టబడి అలాగూ ఉన్నాడని చూస్తాం. అయితే ఆ మార్గమున మరి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఒకడు యాజకుడని, రెండో వాడు దాటిపోయాడు. ఆ తర్వాత రెండో వాడు కూడా దాటిపోయాడు. అతను దాటిపోయాడు. వీళ్ళిద్దరూ అంటే ఎందుకు దాటిపోయారంటే మరి ఆ స్థలము చాలా భయంకరమైనదని, వారికి ఏదైనా జరుగుతుందని ఈ పుస్తకంలో రాయబడింది. ఈ పుస్తకంలో ఏం రాయబడిందంటే వారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు వారికి ఏమైనా సంభవించిందని తొందరగా వెళ్ళారట. కానీ యాజకులు మరి దేవుని ధర్మశాస్త్రము ఆజ్ఞలు అవి ఎంత మాత్రం మానవుని నిత్య జీవనకు వారసునిగా చేయవు. ఆ తర్వాత మరి లేవీలు పనివారని రాయబడింది. పనివారు అంటే క్రియలు. మన క్రియలు మనలను మరి మన క్రియలు ఎలాంటివో 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 64:6 అనుకుంటాను, లేదా 66:4. మన క్రియలు మురికి గుడ్డలు వంటివి రాయబడ్డాయి. కాబట్టి వాటి ద్వారా మనము నిత్య జీవం పొందలేము. అందువలన వీళ్ళు ఏం మేలు చేయలేరు. అంటే బోధించిన బోధ ఉండొచ్చు, కానీ వారిని బట్టి మరి మేలు పొందలేరు. తర్వాత మరి యేసుక్రీస్తు వారు మంచి సమరయుడిగా ఆ మార్గంలో వెళ్ళి ఆ మార్గంలో వచ్చిన వాడు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మంచి సమరయుడిగా ఆ మార్గంలో వచ్చి వాడు పడిన స్థలంకు వెళ్ళి దగ్గరికి వెళ్ళాలండి. యేసుక్రీస్తు వారు మరి మంచి సమరయుడిగా ఆ మార్గంలో వస్తున్న మరి ఈ సమరయుడు వస్తూ అతన్ని చూచి అతన్ని పరామర్శించి అతన్ని మరి వాడు దోచుకోబడ్డాడు. అతను నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కాబట్టి అతనికి ఏదైతే అక్కర ఉందో దానిని అక్కర తీర్చిన వాడుకున్నాడు, అవసరం తీర్చిన వాడుకున్నాడు. తన ద్రాక్షారసం ఇచ్చి తన గాయాలను కట్టి తర్వాత మరి ఆయనను యెరూషలేము లేదా పూటకుల వాటికి చేర్చిన వాడుకున్నాడు. అంటే దేవుని ఇంటికి ఎక్కడైతే వాడు సురక్షితంగా ఉంటాడో ఆ స్థలంలో అసలు యెరూషలేమును విడవలసిన వాడు కాదు. యెరూషలేమును విడవకూడదు. మనం దేవుని ఇంటిని విడవకూడదు. ఎరుకో శాపగ్రస్తమైనది. ఈ స్థలంలోకి వస్తే మరి ఉన్నతమైన స్థలంలో దేవుడు మహిమపరచబడుతున్నవాడు, ఆరాధించబడిన స్థలము, ఆ స్థలంలోనే మనం ఉండాలి, విడిచిపెట్టకూడదు. దేవుని మరి నెహెమీయా గ్రంథంలో చూస్తాం, మేము మా దేవుని మరి నివాసమును మందిరమును విడిచిపెట్టమన్నారు. నెహెమీయా కాలంలో దేవుని మందిరమును విడిచిపెట్టము. కొన్ని పరిస్థితులను బట్టి మనం విడిచిపెట్టే వారు ఉంటాం. అవి మీ జీవితంలో కలగకూడదని అలాగూ మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టకూడదని అంటాం. వాడు మరి యెరూషలేము నుంచి ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ నష్టపోయిన వాడుకున్నాడు. అలాగూ మంచి సమయంగా ప్రేమించబడిన వాడుకున్నాడు. మనకు ధర్మశాస్త్రము మరి రెండే శ్రేష్టమైన 2 ఆజ్ఞలు. ఒకటి నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సేవించాలని ఒకటి. రెండవది 20 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలే కదా, 10 ఆజ్ఞలే కదా. ఆజ్ఞలు 10. నిర్మకాండంలో 20 అధ్యాయాలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలు చదవండి. నిర్మకాండము 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలో వాటిని మరి సమకూర్చి ఒక 5 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవని, ఒక 5 ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి చెప్పేసి అలాగూ మరి దేవుని సేవించాలని ఒక ఆజ్ఞ. దేవుని తర్వాత మనం ఎలాగూ మనం ప్రేమించుకుంటామో అలాగూ ఇతరులు కూడా ప్రేమించాలనేది 2వ ఆజ్ఞ. 10 ఆజ్ఞలు కలిపేసి 2 ఆజ్ఞలుగా దేవుడు యేసుక్రీస్తు వారు తెలియజేసిన వారు ఉన్నారు. అలాగూ మరి వాటిని నెరవేర్చినప్పుడు మనము దైవికమైన సంగతులు కలిగిన వారు ఉంటాం. ఇలాగూ మరి ఆ మంచి సమరయుడు పూటపూట వాళ్ళ ఇంటికి చేర్చిన అనుభవాన్ని చూస్తాం. మీ ఫ్రెండ్స్ విషయాలు ఒకటి రాయబడింది. కాబట్టి వీడు నిజమైన పొరుగువాడు. ఆ తర్వాత మార్తా మరియా
లాజరు విషయంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారికి మంచి మరి గురువు వారిగా ఉన్నారు. మరియా యేసుక్రీస్తు ప్రభు వారికి సమయం ఇచ్చిందని, అలాగే మార్త ఆహారం సిద్ధపరిచిందని మీకు తెలుసు కదా. లాజరు కుటుంబం తెలుసా? లాజరు, మార్త, మరియా. మరి ఏం చేశాడు? లాజరు చనిపోయిన వాడుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి మీద నింద వేశాడు. అయ్యా నీవుంటే నా కుమారుడు, నా సహోదరుడు బ్రతికేవాడు, చనిపోయాడు కాదన్నా. ఆ తర్వాత మరియా ఏ పరిస్థితి లేనప్పటికీ కూడా మరియా చిన్నదైందేమో, బహుశా మార్త పెద్దదైందేమో. తర్వాత మరియా మరి యేసుక్రీస్తు ప్రభు పాదం యొక్క మరి దేవుని విషయాలను ఆవిడ నేర్చుకుంది. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఆయన పాదములు విడిచిపెట్టలేదని మనకు దైవసేవకులు చెబుతూ ఉంటారు. తర్వాత గ్రంథంలో కూడా చూస్తాం. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మరియా, మార్త అయితే చంచల మనసు, అంటే ఆవిడ కూడా భక్తి ఉంది, కానీ అన్ని విషయాల్లో మరి ఆ భక్తిని కనపరచలేదు. అవిశ్వాసం కొన్నిసార్లు కనపరిచినట్లుగా చూస్తాం. మన సమయం అయిపోయింది. మీ ఫ్రెండ్స్ విషయంలో చూస్తాం. ఇక్కడ ఒక వ్యక్తి, పడిపోయిన వ్యక్తి ఇద్దరు తప్పించుకుని వెళ్ళినాడు. మూడో వ్యక్తి అతన్ని సంరక్షించిన వాడుకున్నాడు. మరి నీ పేరేంటి? యశ్వంత్ వెళ్తా ఉన్నప్పుడు సైకిల్ మీద నుంచి పడిపోయాడు అనుకోండి. పడిపోతే తనకి మంచి స్నేహితులు ఇద్దరున్నారు రాయబడింది. సరే, ఇద్దరున్నారు అనుకోండి. ఇద్దరు మరి వాడు పడిపోయి ఏడుస్తుంటే అతన్ని పరామర్శించే, అంటే ఆ స్నేహితులు, ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎవరు పట్టించుకుండా వెళ్ళిపోయారు. తర్వాత చాలా ప్రేమ కలిగిన ఒక స్నేహితుడు అతను పడిపోయాడని చెప్పి అతను ఎదురు వెళ్ళి అతను లేపి అతనుకున్న ఆ మురికిని తుడిచివేసి అతను ఏడుపుని ఆపేసి అతను తీసుకు, అంటే చిన్నపిల్లవాడు అనుకోండి, ఈ పెద్దవాడు చిన్నపిల్లవాడి విషయంలో అలా జాగ్రత్త వహించి మరి ఆ యొక్క వ్యక్తి తీసుకుని వెళ్ళి వారి ఇంటికి అప్పగించింది. ఇలాగా పిల్లవాడు పడిపోతే వడ్లమూడి మరి అది మూర్చ వచ్చింది, కాలం పెట్టే, అంటే వెంటనే ఇంటికి పంపిస్తే బాగుంటుంది అనుకున్నారు. అట్లాగో ఆ పిల్లవాడు పడిపోయిన పిల్లవాడిని సముదాయించి తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి అప్పగించిన వాడుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనకు మంచి సమరయునిగా తన ప్రాణమును కలువరి శిలువలో, అంటే ఆ సమరయుడు వేయపరుచుకున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు మానవాళి కొరకు కలువరి శిలువపై రక్తం చిందించి ఆయన చేతుల్లో పాదములను మేకులు పట్టబడి తలపై ముళ్ళ కిరీటం ధరించబడి ఆయన అవమానం పొంది చివరికి తన ప్రాణమును, యెషయా 53 అధ్యాయం చూస్తాం, 10వ వచనంలో 12వ వచనంలో ఆయన తన ప్రాణమును ధారపోసిన రాయబడింది. ధారపోసిన అంటే మరి నీళ్లు తీసుకుని నేల మీదకి వస్తే ఆ నీళ్లు మళ్ళా రావు కదండి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన అధికారం బట్టి తిరిగి లేచిన వాడున్నాడు, మన కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు అనుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసమై, నీ కోసమై, నా కోసమై అలా కలువరి శిలువలో ప్రాణమును అర్పించి రక్తమును చిందించిన వాడుకున్నాడు. కాబట్టి ఇలాంటి దేవుడు మరి నీ కొరకై తన ప్రేమను వెల్లడి చేసిన వాడుకున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి మరి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం పొందుతారని ఆ యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వారెందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోకి రాక మరణం నుంచి జీవులను దాటినాడని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీ కోసం వేయపరుచుకున్న ప్రభువును మరి ఈ దినం తీర్మానం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు కదండి మన కోసం వేయపరుచుకున్నాడు, మన కోసం అవమానం పొందాడు, అలా వ్యక్తునిగా కనపరుచుకున్నాడు. ఉదయకాల సమయంలో తీర్మానం చేసినట్లయితే దేవుడు నిన్ను ప్రేమించి అలాగూ నీ భవిష్యత్తు దినాలను, భవిష్యత్ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయగలడు. దానికి నేనే ఉదాహరణ. మీరు అడగండి వెళ్ళి. చాలా విషయాల్లో మరి నేను కొరతపడ్డాను, అయినప్పటికీ దేవాదేవుడు మరి వాగ్దానాలను బట్టి నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు. మరి అంటే చెప్పకూడదు, ఈ స్థలంలో మరి చిన్న ఇల్లు కూడా కట్టుకున్నాం. అది కట్టుకోవాలని ఆ దేవుడు నేను ఎప్పుడు ఊహించలేదు. ఇలాగూ దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగించేవాడు ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తును విశ్వాసం ఉంచండి, నమ్మండి, మీ జీవితంలో అద్భుతాలు చేసేవాడు ఉంటాడు, ఆశ్చర్యకారాలు జరిగించేవాడు. ఇందులోనే మీ భవిష్యత్ దినాల్లో మంచి ఉద్యోగాలు, అలా వివాహాలు, అలా మంచి సంతానం, శ్రేష్టమైన సంతానం, ఎన్నో విషయాలు మీకు కలిగజేసేవాడు ఉంటాడు. మరి ఖండిత వాక్యం ఉన్నది, లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 20వ వచనం చదవండి. అప్పుడు చదవండి.
నాకు చెవుడు కొద్దిగా పెద్దది చదవండి. అయినను దయ్యములు నీకు లోబడుచున్నవని వెరీ గుడ్, చదవండి. సంతోషింపక నీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించినది వారితో చెప్పాను. కాబట్టి ఖండిత వాక్యం మీరు చదవండి. 10 మార్కులు 10 మార్కులు 10 వాక్యాలు రాస్తే మంచి బహుమతులు కూడా ఇస్తారు. బహుమతుల కోసం కాదు, కానీ దేవుని వాక్యమును మనం కలిగి ఉంటే దావీదు ఏమన్నాడంటే, ఈ వాక్యమును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను కావాలని 119 కీర్తన 11వ వచనం, పాపం చేయకున్నట్లుగా ఈ వాక్యము నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. అలాగూ దేవుని వాక్యమును 119వ కీర్తన ఒక మరి 9th క్లాస్ 10th క్లాస్ మేబీ అయితే ఆ అమ్మాయి చెప్పేసింది. 9th క్లాస్ 10th క్లాస్ అమ్మాయి 119వ కీర్తన మొత్తం అలవే చెప్పేసింది. కాబట్టి దేవుని వాక్యంలో మీ హృదయంలో చోటు ఇవ్వండి, అంగీకరించండి, మేలు పొందవలసిందిగా ప్రభువు మనం చేస్తుంది. దేవుడి మాటలు మన కొరకై దీవించుకుంటారు. ప్రార్థన చేస్తారు.